తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టు, ఆర్టీసీ విలీనం, ఇందిరమ్మ ఇండ్లు, కాళేశ్వరానికి రిపేర్లు, ఉద్యమకారులకు హామీలు, కొత్తగా ఇందిరమ్మ బీమా పథకం, తెలంగాణ రాష్ట్ర పుట్టినరోజు సంబురాలు, ఇట్లా ఎన్నో ఉన్నాయల్లా. ఇవాళ కేబినెట్ మీటింగ్ నడిచింది. సచివాలయంలో సీఎం సారు, మంత్రులు, సర్కార్ సలహాదారులు, ముఖ్యమైన ఆఫీసర్లు కూర్చొని ఎన్నో మాట్లాడుకున్నారు. ఆఖరికి గిట్ల డిసైడ్ చేసిండ్రిగా ఈ పండిన పంటల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కొనుగోలు చేసే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దని, రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి విషయాల్లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసిందని ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత లీగల్ గా దాన్ని నిర్ణయం తీసుకొని సిబిఐకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 4 సంవత్సరాల తర్వాత భూము వాల్యూలు, కార్డు వాల్యూని ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు అలా పెంచాలని కూడా కేబినెట్ లో ఇన్ఫార్మల్ గా డిసైడ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో అధునాతన కూరగాయల మార్కెట్ ని ఏర్పాటు చేయటం కోసం అజీజ్ నగర్ లో 42 ఎకరాల భూమిని మార్కెట్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగింది.